పెంచిన విద్యుత్ ఛార్జీలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆదిప్రాజ్ నిరసన. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పెంచిన విద్యుత్ ఛార్జీలపై నిరసన కార్యక్రమం చేసిన పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్. ముందుగా రాంపురం తమ పార్టీ కార్యాలయం నుండి పెందుర్తి ఏపీడీఈఎల్ఎస్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున వైకాపా నాయకులతో కలిసి ఆయన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం మోపుతున్నారని, గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుంగలో తొక్కి ప్రజలు నడ్డి విరిచారని ఆయన ఎద్దేవా చేశారు. తక్షణమే కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గించడంతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ను కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే ఆదిప్రాజ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యుత్ ఛార్జీల పెంపుపై ఏపీడీఈఎల్ఎస్ అధికారులకు మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ వినతి పత్రం అందజేశారు. ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంపడం జరగదు 5 సంవత్సరాలు. ఎటువంటి భారం పడకుండా నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ వచ్చిన తర్వాత ఇంకా 7 నెలలు కూడా పూర్తి కాకముందే సుమారుగా 15,000 కోట్ల రూపాయల కన్నా అదనంగా కూడా 15,800 కోట్ల రూపాయలకు అదనంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద విద్యుత్ ఛార్జీల ద్వారా భారం మోపుతున్నారు. ఈ విద్యుత్ ఛార్జీలు ఇమీడియట్ గా తగ్గించాలి. అంతేకాకుండా ఏదైతే ఆ రోజు స్మార్ట్ మీటర్స్ కోసం అవాళ ప్రభుత్వం ప్రపోజల్ తీసుకొస్తే స్మార్ట్ మీటర్స్ పూర్తిగా వ్యతిరేకిస్తూ లోకేష్ గారు చెప్పినటువంటి మాటలు, ఎవరైనా స్మార్ట్ మీటర్లు తీసుకొస్తే దళితులను కొట్టండి అని చెప్పారు. ఇవాళ స్మార్ట్ మీటర్స్ ని మళ్ళీ ముందుకు పంపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈ ఏవైతే ఉన్నాయి విద్యుత్ ఛార్జీలు ఏదైతే భారం మోపే ఆ భారాన్ని తగ్గించాలి, ఇమీడియట్ గా ఛార్జీలు తగ్గించాలి. స్మార్ట్ మీటర్లు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి. పక్షాన్ని నిలబడడానికి మేమందరం కూడా ఎప్పుడు ముందుంటాం. ఆయన ఏ పిలుపునిచ్చినా సరే, ప్రజలకు వ్యతిరేకంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రతి ఒక్కరం కూడా రోడ్డెక్కి ప్రజల తరఫున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు విద్యుత్ ఛార్జీలు ఉన్నాయో అవి తగ్గించాలి. స్మార్ట్ మీటర్లు అనేటువంటి అంశాన్ని వెనక్కి తీసుకోవాలి. ఏదైతే ఎస్సీ ఎస్టీస్ కి 200 యూనిట్లు ఫ్రీగా వచ్చేవారో దాన్ని కూడా కొనసాగింపు చేయాలి. వాళ్ళ మీద అధిక భారం పెట్టకూడదని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తూ, వాళ్ళ పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా పెద్ద జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పెద్దలందరూ కూడా ఇవాళ తోడై వచ్చి వాళ్ళ కార్యకర్తలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.